కడప ఎమ్మెల్యేగా ఇక సరే అయిందేదో అయ్యింది, ఆవిడ ఒక పార్టీ నుంచి ఉన్నారు, మీది ఒక పార్టీ అయింది, ఇప్పుడు యుద్ధం ఉంటుంది. కడపలో రాజశేఖర రెడ్డి బిడ్డలుగా ఇద్దరిని కూడా ఈక్వల్ గానే చూడొచ్చు. ఈ ప్రభావం కడప మీద ఏమైనా ఎక్కువగా ఉంటుందా షర్మిల గారి పార్టీ ప్రభావం? ఏముండదమ్మా, 0% కూడా ఉండదు. షర్మిల గారి ప్రభావము మా పార్టీకి నష్టం చేసేది కానీ కాంగ్రెస్ పార్టీకి లాభం చేసేది కానీ ఏమి ఉండదమ్మా. ఎందుకు ఉండదంటే కదా, హలో చెప్పండి అండి, ఎందుకు ఉండదంటే ఆమె ఫస్ట్ ప్రారంభ దశ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ఆర్ తర్వాత బ్రేక్ అవుతుందండి, మీ ఆడియో బ్రేక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆమె పనిచేసిన తర్వాత ఎక్కడైనా ఆమెకి ఏదైనా సమస్య ఉండి ఈ రాష్ట్రంలోనే ఆమె రాజకీయాలు కొనసాగిస్తూ ఈ రాష్ట్ర ప్రజల సేవ కోసమే ఆమె రాజకీయ జీవితాన్ని తన జీవితాన్ని అంకితం జరిగింది అనుకున్నప్పుడు ఏ రాష్ట్రంలోనూ ఉంది కంటిన్యూగా కొట్లాడి ఉంటే కదా రాజకీయాల కోసం ప్రజల కోసము కొద్దిగా నష్టం జరిగిందేమో మాకు. అసలు మా రాష్ట్రాన్ని మమ్మల్ని వదిలేసి తెలంగాణకు పోయి అక్కడ పెద్ద పెద్ద మాటలు చెప్పి నాది మెప్పినిల్లు అది పుట్టినిల్లు, మీరు లేరా, నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే బిడ్డలు కన్నా, ఇక్కడే సరిపోతా, ఈ పాలేరు మట్టి సాక్షిగా మీకోసమే జీవిస్తా, మీకోసమే మరణిస్తా, రాజన్న బిడ్డ మాట ఇస్తా అంది, రాజన్న బిడ్డ పాలేరు నుంచి హలో వింటున్నా అండి వింటున్నా, రాజన్న బిడ్డ పోటీ చేస్తా అంది, రాజన్న బిడ్డ పాలేరు నుంచి అని చెప్పి ఇవన్నీ చెప్పి తెలంగాణ దగ్గర తెలంగాణ ప్రజల కోసం మాట్లాడి ఒక్క నెల రోజుల వ్యవధిలోనే నాది తెలంగాణ కాదు, నాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, నేను పుట్టింటికి వచ్చిన మెట్టింటి నుంచి ఇక్కడ నేను ఉంటా అంటే దాన్ని 2 నాలుగు ధోరణి అంటారమ్మా, లేకుంటే ప్రజాసేవ అంటారా? మీరే చెప్పండి అమ్మా. పుట్టింటికి వస్తే రామ్మ బంగారం రా, పుట్టింటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మా పాప అంటాం, గౌరవిస్తాం, మంచి వంట చేసి పెడతాం, పట్టు చీర పెడతాం, సారా చీర పెడతాం, ఏదైనా కష్టం వస్తే చీరుస్తాం, అంతే తప్ప పుట్టింటికి వచ్చి పెత్తనం చేస్తారంటే ఎత్తమ్మా, మెట్టింటికే పెత్తనం చేయాలి. నువ్వు చెప్పిన మాటలే కదా, మెట్టింటికే పోయి పెత్తనం చేయి. ఫస్ట్ నుంచి పుట్టింటితో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కొట్లాడింటే కదా నీవైతే న్యాయం ఉంది. ఓకే అండి, ఓకే. ఇప్పుడు ఇంతకు ముందు మీరు అన్నారు పట్టుచీర కావాలంటే పెడతాం, కడుపు నిండా భోజనం పెడతాం, అంతా బాగుంది, కష్టం వస్తే తీరుస్తాం అని కూడా అన్నారు. మరి ఆ కష్టమే వచ్చిందేమో, ఆ కష్టంతోనే బయటకు వచ్చారేమో. ఆవిడకి లేని పట్టుచీరలా? నీ దగ్గర ఎంతైనా లక్ష్మమ్మ, నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయా, నువ్వు యాంకరింగ్ చేసినా, ఓట్ చేసినా, నీ దగ్గర లక్షల డబ్బు ఉంది, కోట్ల డబ్బు సంపాదించుకున్నా కానీ మీ అమ్మగారు ఇంటికి పిలిచి మంచి భోజనం తెచ్చి ఆప్యాయంగా మాట్లాడి ఒక 1000 రూపాయలు చీర పెట్టా మురిసిపోతావు లేవు. అది పుట్టింటి నుంచి వచ్చే చీర యొక్క గొప్పతనం. నేను కూడా మా చెరుకులం అంతే, మా పుట్టింటికి వచ్చిన తర్వాత ప్రేమగా తీసుకుంటాం. ఆయన దగ్గర ఫోటో ఉండొచ్చు, చీరలు ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, అంటే గౌరవిస్తాం. మా రాజశేఖర రెడ్డి బిడ్డగా మా పాపగా తప్పనిసరిగా ఆమెను గౌరవిస్తాము, అభిమానిస్తాము, ప్రేమిస్తాము. మరే ఇతర కష్టం వచ్చినా ఆమె పక్కన మేము నిలబడగలుగుతాము, అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే పరిస్థితి కానీ ఈ ప్రజల యొక్క మనుగడకు అభివృద్ధికి ఆమె నష్టం చేసే పరిస్థితి కానీ మాకు నష్టం చేసిన కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మా ఇంటికి వచ్చినప్పుడు కానీ మేము ఉపేక్షించలేము. రాజకీయాలు సాంప్రదాయబద్ధంగా గౌరవప్రదంగా చేయాల్సిందే. మా చెల్లెలైనా మా పాప అయినా కూడా మేము కొట్లాడాల్సిందే, కొట్లాడతాం. అవును, సరే. కుటుంబాలు బంధాలు అవన్నీ పక్కన పెట్టేసి మేబీ ఫంక్షన్స్ కలవచ్చు, ఫంక్షన్స్ కలవచ్చు, లేదంటే అంతా బాగానే మాట్లాడుకోవచ్చు ఒకసారి అవసరం వేదిక ఉన్నప్పుడు. ఎందుకంటే ఏ పార్టీలో అయినా ఎలాంటి పార్టీలకు సంబంధించిన వాళ్ళ పార్టీలు మారినా కుటుంబ కలహాలు అనేవి లేకుండా అదైతే చూపించవచ్చు. కానీ ఈరోజు 2 పార్టీలు విడివిడిగా పెద్ద యుద్ధమే నిర్వహిస్తున్నాయి కాబట్టి నేను స్ట్రైట్గా అడుగుతున్నాను, ఈరోజు మీకు ఎఫెక్టా కాదా? వైసీపీకి ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా? 1% కూడా ఆమె నష్టం మాకు చేయలేదమ్మా. నేను మనస్ఫూర్తిగా చెప్తాను, నేను అబద్ధాలు మాట్లాడే మనిషిని కాదు. నేను నమ్మితే చెప్పిందను ఆ అమ్మ వల్ల మాకు 2%, 3%, 4% నష్టం అని చెప్పిందను. నేను మనస్ఫూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం అయితే షర్మిలమ్మ వైపు ధర్మం లేదు, న్యాయం లేదు. షర్మిలమ్మ పట్టుకునే జెండా అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్కరికి సరిపోదమ్మా. ఈ రాష్ట్రానికి సంవత్సరం రోజులు మేము కాంగ్రెస్ జెండా, అమ్మ పట్టుకునే జెండా కాంగ్రెస్ జెండా. ఆ కాంగ్రెస్ జెండాకి ఇక్కడ ఉనికి లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసిన పార్టీ. మేము సంవత్సరం రోజులు తల్లుడు పిల్లలు రోడ్డు ఎక్కి కొట్లాడితే ధర్నాలు చేస్తే పట్టించుకోలే సోనియమ్మ. మా గుండెలు చీల్చి పారేసింది, మా రాష్ట్రాన్ని ముక్కలు చేసి పారేసింది.
అట్లా మా మనోభిప్రాయాన్ని గౌరవించినటువంటి ఆ పార్టీకి మా వాళ్ళు ఎందుకు ఓటేస్తారు? అట్లాంటి జెండా పట్టుకొని శర్మిలం వస్తే ఎందుకు తెస్తారు? శర్మిలం ఇక్కడి నుంచి పోయి తెలంగాణలో రాజకీయాలు చేసి ఒక్కసారిగా ఓవర్ నైట్ జెండా మార్చి, మాట మార్చి, రాష్ట్రం మార్చి, ఒకే ఒక రాత్రి అది చూసుకో, జెండా మార్చింది, మాట మార్చింది, రాష్ట్రం మార్చింది. మరి జెండాలు మార్చి, మాటలు మార్చి, రాష్ట్రాలు మారిస్తే మేమేమన్నా మా రాష్ట్ర ప్రజలు ఏమన్నా అమాయకులమ్మా? మా అభివృద్ధి, మా ఉనుగడ, మా అవసరాలు మాకు ఏ పార్టీ చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి ఏంది, చంద్రబాబు నాయుడు గారిది, సోనియా ఏంది, ఇవన్నీ చూసుకుంటారు రాష్ట్ర ప్రజలు. తప్పనిసరిగా మా వైపు న్యాయం ఉండి, మా వైపు ధర్మం ఉండి, మేము ప్రజలకు మేలు చేసి ఉంటే శనివరం వల్ల మాకు రాగినాయ పైస నష్టం జరగదు. అది నా నమ్మకం. ఒకవేళ మా వైపు ధర్మం లేకపోతే, మా వైపు న్యాయం లేకపోతే, మేము ప్రజలకు మేలు చేయకపోతే, శని వైపు న్యాయం పార్టీని మా వాళ్ళు ప్రేమించేదంటే ఖచ్చితంగా మాకు 2%, 3% నష్టం జరుగుతుంది. నేను నా వ్యక్తిగత అభిప్రాయం 0. కాంగ్రెస్ పార్టీ వలన, సోనియా గాంధీ వలన, మా షర్మిలమ్మ వలన 0. కానీ రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మగా ఉన్న కేవీపీ గారు ఆవిడ పక్కనే ఉన్నారు. తులసిరెడ్డి గారు అదే జిల్లా పులివెందుల తులసిరెడ్డి గారు పక్కనే ఉన్నారు. రఘువీరారెడ్డి గారు ఆయన కూడా మొత్తానికి మళ్ళీ ఇన్ని రోజుల ఒక వనవాసం తర్వాత మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆయన పక్కనే ఉన్నారు. ఇలాంటి వాళ్ళు అంటే రాజశేఖర్ రెడ్డి గారితో ఉన్న వాళ్ళు అందరూ ఇప్పుడు ఆవిడతో ఉన్నారు. ఎందుకు 0 అవుతుంది? అమ్మా నువ్వు ప్రశ్నలు నేను ఉండేది చెప్తా, అవతలకు బాధ కలుగుతుంది. నేను వాళ్ళని అగౌరవపరచాలని చెప్పను, కానీ నేను సత్యం పలికేవాడిని. ఎవరైనా నిజం మాట్లాడేవాడు నిష్ఠూరమని ప్రపంచానికి నేను నిజమే చెప్తా తల్లి, నువ్వు అడిగినా చెప్తా. కేవీపీ, రఘువీరారెడ్డి, తులసిరెడ్డి అన్న వీళ్ళందరూ నాకంటే గౌరవమే, పెద్దవాళ్ళే, రాజశేఖర్ తిరిగిన వాళ్ళే, మేధావులు. ఆ మేధావులు అన్ని ఒకే అమ్మా, గౌరవస్తు. అయితే నా బాధ ఏంటంటే వీళ్ళు నీకు నాకు తెలుసు తల్లి, ప్రజలకి ఎవరు తెలుసు అమ్మాయిలు? కేవీపీ ప్రజలకు తెలుసు, తులసిరెడ్డి అన్న ప్రజలకు ఎవరు తెలుసు, రఘువీరారెడ్డి అని మర్చిపోయినారు. ప్రజలకు తెలియని వ్యక్తులు మీకు మాత్రమే, టీవీలకు మాకు నాయకులకు మాత్రమే తెలిసిన వ్యక్తులను పట్టుకొని వీళ్ళ వల్ల శరీరంలో తోట తిరిగితే మా పార్టీకి నష్టం అంటే, జగన్మోహన్ రెడ్డికి ఉండే ప్రజాభిమానము, జగన్మోహన్ రెడ్డికి ఉండే సునామీ ముందర అవుట్డేటెడ్ అయిపోయినటువంటి ఈ వృద్ధు జంబూకాలన్నీ వచ్చి ఏమి చేస్తాయని తల్లి చెప్పడం. రాచమల్లి గారు చాలా పెద్ద మాట అన్నారు, వృద్ధ జంబూకాలు అంటే. కానీ రాజశేఖర్ రెడ్డి గారికి ఆత్మగా ఆయన కేవీపీ గారిని పక్కన పెట్టుకున్నారు. మేబీ మర్చిపోవచ్చు, మళ్ళీ ఎందుకు ఊపిరి పీల్చుకోదనుకుంటున్నారు కాంగ్రెస్? ఒకవేళ కర్ణాటకలో జరిగింది అది కాదా, తెలంగాణలో జరిగింది అది కాదా, రేపు ఏపీలో కూడా అలా జరగదంటారు. జంబూకం అనే పదం వెనక్కి తీసుకునే చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా అండి మీరు అనగలరు, వెనక్కి తీసుకోగలరు కూడా. అన్న వెనక్కి తీసుకునే అమ్మ, దాని గుర్తు వెనక్కి తీసుకునే. ఈ వయోవృద్ధులందరూ కూడా ఏం చేయలేరు.